దేశం ఆయన నిలబడుకున్నాడు రాబా మన మీటింగ్ పడిపోయినాడు ఉంటే చాలు అంకాయ అడ్డుపో అల్ల పక్కన వర్ధిల్లాలి భూమన కరుణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి భూమన కరుణారెడ్డి గారి నాయకత్వం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కలలకు చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనసులో పుట్టి ఆచరణ కోసమని ఆయన పరిపాలన కాలమంతా అహర్నిశలు పట్టుబట్టి పోరాడి అనుమతుల కోసమని అనేక రకాలుగా తిరిగి కొన్ని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేసి అవి పూర్తి చేయటమే కాకుండా పోలవరం ప్రాజెక్టును కుడి ఎడమల కాలువలను దాదాపుగా పూర్తి చేసి పోలవరం అన్నది స్వాతంత్ర పూర్వం మనకు రావాలా అనుకున్నటువంటి ఆ కలను ఆ స్వప్నాన్ని సాకారం చేయటానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రయత్నమే కారణమైతే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయమే దండుగానని ఇంతకు పూర్వం పరిపాలించినటువంటి 9 సంవత్సరాల కాలంలో మాట్లాడినటువంటి వ్యక్తి. ఉచిత కరెంటు అంటే కరెంటు తీగల మీద గుడ్డలారేసుకోవాలా అని చెప్పినటువంటి వ్యక్తి. చరిత్ర అనేటువంటి పాఠమే అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి. అందరూ కూడా ఇతర దేశాలకు మళ్ళీపోవాల్సినటువంటి అవసరం ఉన్నదేనని ఆయన తన పరిపాలనా కాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ఆలోచించనటువంటి వ్యక్తి. వాళ్ళ మామ గాలేరు నగరికి హంద్రీ నీవాకు శంకుస్థాపనలు చేస్తే తన 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో తెలుగు గంగతో సహా ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు ముష్టి కూడా వేయనటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు 80కి పైగా ప్రాజెక్టులను తీసుకొని వచ్చి వాటిల్లో సగానికి పైగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి అన్నం పెడుతున్నది మన తెలుగు రైతు. వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూపాలి, వాళ్ళ జీవితంలో ఆనందం నింపాలి. నా కళ
ఈ రైతాంగం యొక్క కన్నీరు తుడవటం తప్ప మరొకటి కాదు అని తప్పించి 1,00,000 కోట్ల రూపాయలను నీటిపారుదల ప్రాజెక్టుల కోసమని వెచ్చించినటువంటి మహానుభావుడిని నిరంతరం తిట్టి నీచంగా అధిక్షేపించి పోలవరం ప్రాజెక్టుకు ఎవరి ద్వారా అయితే సాకారం కావాలని కలలు కన్నాడో అది ఒక కేంద్ర ప్రాజెక్ట్ అని విభజన చట్టంలోనే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి విషయాన్ని కూడా ప్రజల గుండెల్లో నుంచి చెరిపివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టు 16,000 కోట్ల రూపాయలకు పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టును 45,000 కోట్ల రూపాయలకు పెంచి దాని నిర్మాణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకొని కనీసమంటే ఆ ప్రాజెక్టులో 20 కోట్లు దండుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారట పోలవరం ప్రాజెక్టు ఆయన కలట, పోలవరం ప్రాజెక్టు ఆయన జీవితాశయమట. ఆ 9 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క చెరువును కూడా బాగు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక్క చెరువులో పూడిక కూడా ఎత్తనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయమే శుద్ధ దండుగా వ్యవసాయ రైతులంతా కూడా ఇతర పరిశ్రమల వైపు మళ్ళాలా అని చెప్పినటువంటి వ్యక్తి. తన 9 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించుకునేటువంటి దుస్థితికి చేరుకుందే ఆయన పరిపాలన. అలాంటి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇది పరిపాలన అంటే మనసులో మాత్రం అనుకొని బయటికి మాత్రం రాజశేఖర్ రెడ్డి గారిని విపరీతంగా తిడుతూ పోలవరం ప్రాజెక్టు ఈయన కలల ప్రాజెక్టు అట. ఇంతకంటే వంచన మరొకటి లేదు, ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొని వచ్చి అనవసరంగా కమిషన్ల కోసమని దండుకోవటానికి దాదాపు 1,500 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి దండుకోవటానికే నీటిపారుదల ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నాడే కానీ చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి మేలు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడు అని ఎవరైనా అంటే వాళ్ళు తెలుగు ద్రోహులు తప్ప మరొక్కటి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టును గురించి మాట్లాడుతున్నాడు అంటే దానికి రాజశేఖర్ రెడ్డి గారి స్వప్నం కారణం తప్ప, ఆయన ఆశయం తప్ప, ఆయన ఆలోచన తప్ప మరొకటి కాదని అసలు సర్ ఆర్థర్ కాటన్ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తరువాత నీటి చుక్క ప్రజల కన్నీటి చుక్కల్ని చెరిపివేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నదుల నీళ్లన్నీ కూడా రైతుల కాళ్లను కడగాలి అనేటువంటి స్వప్నం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని కలలని అన్నింటినీ కూడా సమాధి చేసేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చేయటం అంటే తెలుగు ప్రజలకు ద్రోహం తప్ప మరొకటి కాదని పోలవరం ప్రాజెక్టు 100కి 1,00,000 రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే పోలవరం అనేటువంటి పేరే చంద్రబాబు నాయుడుకు తెలియదు అన్నటువంటిది పచ్చి నిజం.